రాజకీయాలకు గల్లా కుటుంబం దూరమవుతోందా? చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయ పాఠాలు నేర్పిన గల్లా ఫ్యామిలీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తెరమరుగు కానుందా? ఇటీవల జరిగిన సంఘటనలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే గల్లా అరుణకుమారి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయ కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనడం లేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరా హాస్పిటల్లో బిజీగా కాలం గడుపుతున్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఢిల్లీకి పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ వెళ్లితే తప్ప ఆయన ఎవరిని కలవడం లేదు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. లోకేష్ పాదయాత్రలో కానీ, ముగింపు సమావేశంలో కానీ ఎక్కడా పాల్గొనలేదు. గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగింది. పాటూరు రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువ మాఘానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు. ఆయన రైతు నాయకుడిగా, సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా, రచయితగా ఎంతో పేరు గడించారు. అభిమానులు ఆయన్ను రాజన్న అని గౌరవంగా పిలుచుకుంటారు. ఆయన స్వతంత్ర పార్టీ తరపున చిత్తూరు నుండి 1955లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1973లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. చిత్తూరు పార్లమెంటు నుండి 1977, 1979 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేశారు. ఆయన ఛత్రపతి శివాజీ, రామానుజన్ ప్రతిజ్ఞ, కురుక్షేత్రం, సారాసీసా, కూలోళ్లు, తమసోమ, చంద్రగిరి దుర్గం, ఓరుగల్లు పీఠం, అనార్కలి, తేజవ్వ, లకుమా వంటి ఎన్నో రచనలు చేశారు. రాస్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆయన శిష్యుడిని అని చంద్రబాబు నాయుడు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. పాటూరు రాజగోపాల్ నాయుడు కుమార్తె గల్లా అరుణకుమారి తండ్రి వారసురాలిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో తొలిమారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. 1994 ఎన్నికల్లో నారా రామ్మూర్తి నాయుడు చేతిలో ఓడిపోయారు. 1999, 2004, 2009 ఎన్నికలలో చంద్రగిరి నుంచి వరుసగా 3 పర్యాయాలు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆమె వైద్య, విద్య, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంపై చెరగని ముద్ర వేశారు. భారీగా అనుచరులను కూడా కలిగి ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమెను కాదని పులివర్తి నానికి చంద్రగిరి టికెట్లను ఇవ్వడం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆమెకు పార్టీ పదవులు ఇచ్చిన సమావేశాలకు హాజరు కాలేదు. చంద్రగిరి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న గ్రామాలలో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డట్టు గుర్తించారు. ఈ విషయమే చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. అలాగే ఇటీవల పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించినప్పుడు కూడా ఆమె అభిప్రాయం కూడా తీసుకోలేదు. కావున ఆమె పార్టీకి దూరంగా ఉండాలని దృఢ నిశ్చయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గల్లా కుటుంబానికి తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఉన్నాయి. బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంట్లో పదునైన మాటలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. దీంతో రాష్ట్రంలో అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్న వైసీపీ గల్లా కుటుంబం మీద కక్షగట్టింది. వారి ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతులు లేవంటూ కొద్ది రోజులు ఫ్యాక్టరీని మూసివేసింది. చిత్తూరు సమీపంలో ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్తును కూడా కట్ చేశారు. ఇలా వ్యాపార మనుగడను దెబ్బకొట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫల ప్రయత్నం చేశారు. కోర్టులు గల్లా కుటుంబానికి అండగా నిలవడంతో తిరిగి స్థలాన్ని కూడా దక్కించుకున్నారు. ఫ్యాక్టరీ విస్తరణను సొంత రాష్ట్రంలో కాకుండా చెన్నై, తెలంగాణలో చేపట్టారు. తాను రాజకీయ నాయకుడిగా ఉండడం కారణంగానే తమ పరిశ్రమ అమర్ రాజా అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నదని గల్లా కుటుంబం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. కావున రాజకీయాలకు దూరంగా ఉండాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే గల్లా అరుణకుమారి, గల్లా జయదేవులు ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.